నెస్టెడ్ లూప్. ఈరోజు మన డే 3లో నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటో చూసుకుందాం. నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటుంది. దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. నెస్టెడ్ లూప్ రిఫర్స్ టు ఏ లూప్ విత్ ఇన్ ఏ లూప్. ఇప్పుడు దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇది అవుటర్ లూప్. తర్వాత దీంట్లో అవుటర్ లూప్లో ఇంకా ఇన్నర్ లూప్ రాసాం. ఈ ఇన్నర్ లూప్ స్టేట్మెంట్ అన్నది ఈ ఇన్నర్ లూప్ ఇంటెంటేషన్ ఇచ్చి ఈ ఇన్నర్ లూప్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాం. దీనికి స్టేట్మెంట్ ఎక్కడ రాస్తామంటే ఎక్కడైతే ఇన్నర్ లూప్ స్టార్ట్ చేస్తామో సేమ్ ఆ ఎడ్జ్లో స్టార్ట్ చేసి ఇన్నర్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అవుటర్ లూప్ రాస్తాం. అంటే దీనికి దీనిది ఇది. ఓకే, ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాం. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ ఉండడాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. నెస్టెడ్ ఫర్ లూప్ ఇప్పుడు దీని ఎగ్జాంపుల్స్ చేసి చూద్దాం. సపోజ్ మనకి ఒక 2 లిస్ట్స్ ఉన్నాయనుకుందాం. లిస్ట్ 1లోనేమో 1 2 3 ఉంది, లిస్ట్ 2లోనేమో 4 5 6 ఉంది. ఇప్పుడు నాకు ఎట్లా ప్రింట్ కావాలనుకుంటున్నా అంటే 1 4 తర్వాత 1 5 1 6 ప్రింట్ కావాలి. తర్వాత నాకు 2 4 2 5 2 6 ప్రింట్ కావాలి. తర్వాత 3 4 3 5 3 6 నాకు ఈ ఆర్డర్లో ప్రింట్ కావాలి. ఈ ఆర్డర్లో ప్రింట్ కావడానికి మనం ఫర్ లూప్ అనేది యూస్ చేసుకుంటాం. మనం అంటే సమ్ ఆర్డర్స్లో ప్రింట్స్ కావడానికి మనం ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి యూస్ చేసుకుంటాం. ఇప్పుడు దానికి సంబంధించిన కోడ్ చూద్దాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ వాల్యూ లిస్ట్లో వాల్యూ ఫస్ట్ ఏంటిది i, కాబట్టి ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 లిస్ట్ 1 ఫస్ట్ లిస్ట్ది. తర్వాత ఫస్ట్ లిస్ట్ 1ది మనం ఫస్ట్ లూప్లో పెట్టుకున్నాం. అంటే ఇదేంటిది అవుటర్ లూప్. తర్వాత సెకండ్ లూప్ నాకు దీని నుంచి తర్వాత ఇది ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి నాకు లిస్ట్ 2 కావాలి. కాబట్టి ఫర్ j ఇన్ లిస్ట్ 2 లిస్ట్ 1 లిస్ట్ 2 ఇక్కడ మొత్తం ఇవి రెండు ఇది ఏమో అవుటర్ లూప్, ఇదేమో ఇన్నర్ లూప్. ఇవి రెండు డిఫైన్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటిది i అనే వాల్యూ ఇక్కడ ఏంటంటే రిసీవ్స్ దోస్ వాల్యూ ఎట్ ఏ వన్ టైం. అంటే ఒకటేసారి ఆ వాల్యూ అనేది తీసుకుంటుంది అని అర్థం. తర్వాత ప్రింట్ i, j. ఇప్పుడు ఏం చేయమంటున్నా తర్వాత ఫస్ట్ i ప్రింట్ అయ్యి తర్వాత j ప్రింట్ కావాలని చెప్తున్నా. j ప్రింట్ అయిన తర్వాత మొత్తం అంతా కలిసి అవుటర్ లూప్లో ఏంటి నాకు ప్రింట్ మొత్తం ప్రింట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఒక న్యూ లైన్ తీసుకుంటుంది. ఫస్ట్ ఇది నార్మల్ ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ i j కాబట్టి ఫస్ట్ i అనేది 1 తీసుకుంటుంది, ఎందుకంటే లిస్ట్ 1లో 1 ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడ 1 తీసుకుంటుంది. నార్మల్ బాక్సెస్ లాగా ఇమాజిన్ చేసుకొని చెప్తున్నాను నేను, జస్ట్ ఇమాజినేషన్ కోసం. ఫస్ట్ i ఇన్ లిస్ట్ 1 లిస్ట్ 1లో i అంటే ఏంటిది ఫస్ట్ వాల్యూ. i దగ్గర లిస్ట్ వాల్యూ ఫస్ట్ ఉంటుంది. i వాల్యూ ఇక్కడ వేసుకుంటున్నాం. తర్వాత ప్రింట్ ఫర్ j ఇన్ లిస్ట్ 2. ఫర్ j ఇన్ లిస్ట్ 2 అంటే 4. jలో ఫస్ట్ వాల్యూ వస్తుంది 4 వస్తుంది. తర్వాత ప్రింట్ i, j. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది 1 4 అని చెప్పి ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. ఫస్ట్ ఇంకా లిస్ట్ 2లో చాలా ఉన్నాయి. ఈ ఇన్నర్ లూప్లో ఇంకా మొత్తం అయిపోలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ మళ్ళీ ఇక్కడ ప్రింట్లో 1 ఒకటే తీసుకుంటుంది. 1 తీసుకొని తర్వాత సెకండ్ లిస్ట్ 2లో ఈ లూప్ అనేది మొత్తం అయిపోలేదు కదా, ఫస్ట్ ఇన్నర్ లూప్ కంప్లీట్ చేసి తర్వాత అవుటర్ లూప్కి వస్తుంది అనమాట. ఫస్ట్ ఇన్నర్ లూప్లో లిస్ట్ 2లో ఇంకా వాల్యూస్ ఏమేమి ఉన్నాయి 5 6 ఉన్నాయి కాబట్టి i అన్న వాల్యూ సేమ్ అట్లానే తీసుకుంటుంది, సేమ్ దాంట్లో ఏం చేంజెస్ ఉండవు. తర్వాత j లిస్ట్ 2లో ఏముంది 4 అయిపోయింది. 4 తర్వాత ఏముంది 5, ఆ 5 తీసుకుంటుంది j వాల్యూ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్లోనే 6 ఉంది కదా, అది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నాకు సెకండ్ లిస్ట్లో అన్నీ అయిపోయాయి కాబట్టి ఇది ఏమవుతుంది ఇన్నర్ లూప్ అన్నది మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది అవుటర్ లూప్ స్టేట్మెంట్ దానికి వస్తుంది ప్రింట్ దానికి. తర్వాత ఇప్పుడు ప్రింట్ వచ్చినప్పుడు ప్రింట్ అని చెప్పి మనం ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో అప్పుడు అది న్యూ లైన్ అంటే ఒక న్యూ లైన్ కింద తీసుకుంటుంది. ఇక్కడ ఒక స్పేస్ లాగా ఒక బాక్స్ లాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఫర్ i ఇన్ రేంజ్ ఇక్కడ 1. ఇప్పుడు i అన్నది ఇప్పుడు ఏంటి 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది 2 ఉంది. ఈ 2 దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది i వాల్యూ 2 అవుతుంది. i వాల్యూ 2 అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇన్నర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్నర్ లూప్లో ఏమేమి ఉన్నాయి 4 5 6 సేమ్. ఫస్ట్ 1 తీసుకొని ఇవన్నీ ఎట్లా ఎగ్జిక్యూట్ అయినాయో 2 తీసుకొని ఇవన్నీ అట్లానే ఎగ్జిక్యూట్ అవుతాయి. 3 తీసుకొని ఇట్లా ఇవన్నీ అట్లానే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట.
ఇప్పుడు అట్లా మనకు అవుట్పుట్ ఏమైనా వస్తుంది 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 3 6 ఇట్లా గ్యాప్ టూ తర్వాత మళ్ళీ ఒక న్యూ లైన్ తీసుకుంటుంది. న్యూ లైన్ తీసుకొని మళ్ళీ ఇవి ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నెస్టెడ్ ఫర్ లూప్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు డిస్ప్లే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్. నెస్టెడ్ ఫర్ లూప్ అన్నది దానికి దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ని డిస్ప్లే చేయగల క్యాపబిలిటీ ఉందని చెప్పి చెప్తున్నారు. నెస్టెడ్ వైల్ లూప్ అంటే ఏంటంటే ఒక వైల్ లూప్ లోపల ఇంకొక వైల్ లూప్ ఉంటే నెస్టెడ్ వైల్ లూప్ అంటారు. ఇప్పుడు దీనికి నేను వేరియబుల్స్ తీసుకుంటున్నాను. లిస్ట్ 1 ఇది, లిస్ట్ 2 ఇది. దీంట్లో I0 J0. ఇప్పుడు ఇవి I J అన్నవి ఏంటంటే వేరియబుల్స్. I దగ్గర 0 అని చెప్పి డిక్లేర్ చేసుకుంటున్నాం, అలానే J దగ్గర కూడా 0 అని చెప్పి డిక్లేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వైల్ I less than length of list 1 అంటే ఏంటి, I అనేది లెంత్ కంట తక్కువ ఉందనుకో లిస్ట్ 1, అప్పుడు అది ఓకే I లోపలికి వస్తుంది. ఓకే.